బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగిన 11 ఏళ్ల తర్వాత రెండు రాష్ట్రాల శాసనసభల్లో స్థానాల పెంపునకు లైన్ క్లియర్ అయింది. దీంతో ఏపీలో 50, తెలంగాణలో 34 కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే ఏపీలో 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. అసెంబ్లీ స్థానాలు పెరిగితే లోక్సభ స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే ఇది 2026లో నిర్వహించే జనగణన ఆధారంగా జరుగుతుందని సమాచారం. దేశంలో జనగణన 2027కు పూర్తి కానుంది. కొత్త జనాభా లెక్కల ఆధారంగా దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలు, శాసనసభ స్థానాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టనుంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తూ 2014 మార్చి 1న ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014ను కేంద్రం జారీ చేసింది. దీంతో 2014 జూన్ 2న తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. రాజ్యాంగంలోని 170వ అధికరణలోని సెక్షన్ 15 ప్రకారం శాసనసభ స్థానాలను ఆంధ్రప్రదేశ్లో 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చట్టాలని విభజన చట్టం 2014లో సెక్షన్ 26(1) ద్వారా ఎన్నికల సంఘానికి కేంద్రం నిర్దేశించింది. విభజన చట్టం ప్రకారం 2019 నాటికే రెండు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల సంఘం, కేంద్రం పూర్తి చేస్తాయని రాజకీయ పార్టీలు ఆశిస్తూ వచ్చాయి. కానీ ఆ ఆశలు అడియాశలయ్యాయి. ఇప్పుడు 2027 జనగణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏపీ, తెలంగాణలో శాసనసభ స్థానాల పెంపుతో కొత్త రాజకీయ సమీకరణాలకు అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన కోసమై రాజకీయ పార్టీలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి. ఇదే నేపథ్యంలో దేశవ్యాప్తంగా జనగణన పూర్తయిన తర్వాత 2027లో ఈ నియోజకవర్గాల పునర్విభజన ఉండనున్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 54 నియోజకవర్గాల వరకు, అదేవిధంగా తెలంగాణలో 30కి పైగా నియోజకవర్గాల వరకు కొత్తవి ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ ఫోన్ ద్వారా లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ప్రసన్న. విజయ్, తెలుగు రాష్ట్రాల లోపల అసెంబ్లీల పునర్విభజన అనేది ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నది. అయితే అనేక మార్లు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కేంద్రాన్ని విన్నవించుకున్న కేంద్రం ససమీరా అంది. అయితే 2027 జనాభా లెక్కల ఆధారంగా జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత చేసుకునే అవకాశం ఉన్నది. అయితే ఈ 2027 జనాభా లెక్కల లోపల ఈ కుల గణన కూడా చేపట్టడంతో అనేక నియోజకవర్గాలు రిజర్వేషన్లు మారే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అయితే ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్లు అసెంబ్లీలు కూడా మారే అవకాశం ఉంది. తెలంగాణ లోపల 119 ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు 153 వరకు పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఏపీలో 175 వరకు ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు 225కు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ జనాభా 150,000 నుంచి 2 లక్షల మధ్య ఉన్నటువంటి ఓటర్ల ఆధారంగా ఆ నియోజకవర్గాల పునర్విభజన జరగనున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి అసెంబ్లీలు అత్యధిక జనాభా ఉన్నటువంటి అసెంబ్లీలకు ఆ మండలాలను కుదించేసి వాటిని ఇతర నియోజకవర్గాల్లోకి అటాచ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్నికల సంఘం మాత్రం ఖచ్చితంగా 2027 జనాభా లెక్కలు అయిన తర్వాతనే, ఆ పూర్తి స్థాయి జనాభా లెక్కలు వచ్చిన తర్వాత అసెంబ్లీలో పునర్విభజన జరిగే అవకాశం ఉందని కూడా వాళ్ళు తేల్చి చెప్తా ఉన్నారు. అయితే ఏదైతే కొత్తగా అసెంబ్లీలు పెరుగుతా ఉన్నాయో అక్కడ కొత్త ఎమ్మెల్యే అభ్యర్థులు వస్తా ఉన్నారు. రాజకీయంగా మళ్ళీ అంతా కూడా రెండు రాష్ట్రాల్లో కూడా పునర్విభజనతో కొత్త రాజకీయ నాయకులు కూడా ఉద్భవించే అవకాశం ఉంది. కొత్తగా ఎమ్మెల్యేలు కూడా వస్తారు. అయితే ఇది చక్కటి అవకాశంగా కూడా అనేక మంది భావిస్తా ఉన్నారు. ఎందుకంటే పునర్విభజన జరిగితే అసెంబ్లీ సంఖ్య పెరుగుతుంది. అయితే రాజకీయ పార్టీలు అనేక మందికి ఎమ్మెల్యే టికెట్స్ ఇయ్యలేని పక్షంలో వారికి నామినేషన్ పోస్టుల్లో తర్వాత చైర్మన్లుగా ఇస్తా ఉన్నారు. అయితే ఇది 30 మంది తెలంగాణలో, 35 మంది ఏపీలో 50 ఎమ్మెల్యే సీట్లు పెరిగేసరికి అది కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉండకుండా వారికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.
రైట్. ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు విభజన చట్టం ప్రకారం ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరిన్ని నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం ఇస్తూ అప్పటి చట్టంలో పొందుపరిచారు. అయితే ఈ నేపథ్యంలోనే రెండు రాష్ట్రాల రాజకీయ పార్టీలు అయితే ఎన్నో రోజులుగా డిమాండ్ చేస్తున్నాయి. అయితే గత ఎన్నికల్లోనే పునర్విభజన జరిగి ఉండాలనేది దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఆశించినప్పటికీ వాళ్ళ ఆశలు అడియాశలయ్యాయని చెప్పుకోవాలి. అయితే ఈసారైనా సరే ఖచ్చితంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని అయితే రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం అయితే అంటే దేశవ్యాప్తంగా జనగణన పూర్తయిన తర్వాత ఈ ప్రక్రియను చేపడతామంటూ అయితే చెప్పుకొస్తోంది. ఇక తెలంగాణలో 34 వరకు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 50 నియోజకవర్గాల వరకు కూడా పెంచే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతోంది.